హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క ఆరాధనలు ఎంతమంది అయితే ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్నారో అందరూ కూడా కళ్ళు వంచండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన మనం ప్రారంభించుకుందాం. సర్వశక్తి కలిగిన ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన కాలమంతయు నీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకుని ఈ యొక్క ఆదివారము ప్రభా ఇదిగునైనా మా జీవితాలు, మా బ్రతుకులు మరొకసారి మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంతకాలము ప్రభా ఇదిగునైనా అనేకమైన రకమైన ప్రభా ఇదిగునైనా సమస్యల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి ప్రపంచం అంతా కూడా భయంకరమైన పరిస్థితులు ఉంటున్నప్పటికీ మమ్మలను, మా కుటుంబాలను, మా సంఘాన్ని ప్రభా నీవు కాచి కాపాడి నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుస్తున్న విధానమును బట్టి నీకు లెక్కలేని వందములు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇటు రీతిగా ప్రభా మందిరాలు తెరవకపోయినా అయ్యా, ఇటు రీతిగా ప్రభా ఇదిగునైనా ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ఈ యొక్క ఆరాధన వీక్షిస్తున్నారో ప్రతి ఒక్క కుటుంబాల్లో మీరు యొక్క ప్రసన్నతను ప్రభావించండి. నీ ఆత్మ సన్నిధిని ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. నీ దివ్యమైన దైవ ఆశీర్వాదములు ప్రభా బిడ్డలందరికీ మీరు దయచేయండి. సర్వశక్తి కలిగిన దేవా, మా కొరకు 2000 సంవత్సరాల క్రితం ప్రభా ఈ భూమి మీదకు మీరు వచ్చి అయ్యా నీ యవ్వన రక్తమును మా కొరకు చిందించి కార్చిన విధానమును బట్టి వందనాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న విధానమును బట్టి, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న విధానమును బట్టి అయ్యా ప్రభా ఇదిగోనైనా ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో ప్రభా ప్రపంచము ప్రభా బ్రతుకుతున్న దినాలలో అయ్యా ఎంతైనా నీ కాపుదల, నీ సంరక్షణ మాకు అవసరమై ఉన్నది. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన ద్వారా మమ్మల్ని అందరినీ ప్రభా నీ సన్నిధికి దగ్గర చేయమని ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి ఇదిగోనైనా నీ యొక్క రక్తము క్రిందకి మమ్మల్ని ప్రభా మమ్మల్ని తీసుకుని రండి ప్రభా. ఇదిగోనైనా ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటల్లోనూ, ఆరాధనలోనూ, వాక్యములోనూ మీరు ఉండండి అయ్యా. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం వరకు నీ సన్నిధిని, నీ ప్రసన్నతను, నీ మహిమను, నీ నిండైన ఆత్మాభిషేకమును ప్రతి ఒక్క గృహాలలోకి ప్రభ మీరు దయచేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరొక్కరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పాటలు పాడుకో. రెడీ, స్టార్ట్. వివరింతు నీ ప్రేమ, ఏమని వర్ణింతు నీ మహిమ, ఏమని వివరింతు నీ ప్రేమ, ఏమని వర్ణింతు నీ మహిమ. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా. యేసు జననమే వసంతము, యేసులో వేదాంతము. యేసు జననమే వసంతము, యేసులో వేదాంతము, వేదాంతము.
హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా యేసయ్యా 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 ఏమని వివరింతు నీ ప్రేమ ఏమని వర్ణింతు నీ మహిమ ఏమని వివరింతు నీ ప్రేమ ఏమని వర్ణింతు నీ మహిమ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా యేసయ్యా 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 నీవే నా సంతోషగానము రక్షణ శృంగమైనటువంటి పాట పాడుతుంది ఏమైనా పచ్చుకుందాం అందరు కలిసి పాడదాం చెప్పలు కొడదాం నీవే నా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవే నా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము బలసూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు నీవే నా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవే నా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై యుద్ధగా నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై యుద్ధగా స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు నిరంతరం నిలుచును నాపై నీ కనికరం శోధనలైన బాధలైనను ఎదురించు నీ ప్రేమతో నిరంతరం నిలుచును నాపై నీ కనికరం శోధనలైన బాధలైనను ఎదురించు నీ ప్రేమతో నీవే నా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవే నా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము
వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలచినావు. విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం. నీవేనా సంతోషకరము దర్శన కుండము మహాశైలము. నీవేనా సంతోషకరము దర్శన కుండము మహాశైలము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మన స్తుతి ఆరాధన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా ఉన్న చోటనే లేచి నిలవబడి మీ చేతులు ఆకాశం వైపెత్తి స్తుతి ఆరాధనలో ఏకీభవించవలసిందిగా మనం చేస్తున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 నీకే వందనాలు 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 ప్రభువా. గొప్ప దేవుడా నీకే స్తోత్రం లేసయ్యా. ఉదయకాల సమయంలో ప్రభువా నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ తోడుకుని వచ్చావు దేవా. నీకే వందనాలు యేసయ్యా. నీకే స్తోత్రం ప్రభువా. యేసయ్యా నీకే వందనాలు ప్రభువా. నీవు చేసిన మేళ్ళని బట్టి నీకు వందనాలు దేవా. మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు, ఎంతగానో కాచి కాపాడుతున్నావు దేవా. మీకే స్తోత్రములు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా నీ సజీవమైన రెక్క కింద భద్రపరిచినందుకే నీకు వందనాలు. మహోన్నతుడా గొప్ప దేవుడా ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రభువా నువ్వు మమ్మల్ని నడిపిస్తున్నావు యేసయ్యా. గొప్ప దేవుడా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. యేసయ్యా నీకే స్తోత్రం 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 స్తోత్రం. అందరూ స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా స్తుతి చెల్లిద్దాం. ఆయన చేసిన మేళ్లకు మనం ఏమిచ్చి రుణం చెల్లించుకోగలము. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకే స్తోత్రం యేసయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. వేలాది వందనాలు దేవా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. ప్రతి ఒక్కరు స్తోత్రం చెల్లిద్దాం. ఏ ఒక్కరు మౌనంగా ఉండదు. ఈ యొక్క తరుణాన్ని యేసయ్య మనకి ఇచ్చింది ఎందుకంటే ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి. ఆయన ఆరాధనలో మనకి అనేకమైన మేలు కలుగుతాయి. ఆయన సన్నిధిలో మనకు క్షేమము కలుగుతుంది. మనం ఎటువంటి శ్రమలలో ఉన్నా, ఎటువంటి కష్టాలలో ఉన్నా నడిపించే దేవుడు మన ఒక యేసయ్య ఒక్కడే. మనకు నిరీక్షణ కలిగినది యేసయ్య ఒక్కడే. యేసయ్య స్తోత్రం ప్రభువా. నీకే వందనాలు ప్రభువా. స్తోత్రం 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 స్తోత్రం. ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు. పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదని. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదను అధికముగా ఆరాధించును ఆసక్తితో. ప్రేమించేదను అధికముగా ఆరాధించును ఆసక్తితో.
పూర్ణ మనసుతో ఆరాధింతుం నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఇంతవరకు ఆదుకున్నావు పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎల్లోయి ఎల్లోయి నన్ను చూసావే వందనమయ్యా ఎల్లోయి ఎల్లోయి నన్ను చూసావే వందనమయ్యా నన్ను చూసావే వందనమయ్యా నన్ను చూసావే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 హల్లెలూయా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధ దేవుని స్తోత్రం స్తోత్రం యేసయ్యా. వందనాలు యేసయ్యా. నీకే స్తోత్రం ప్రభువా.
మమ్మల్ని ప్రేమించావు, ఆదరించావు యేసయ్యా. నీకే స్తోత్రం 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 ప్రభువా. పరిశుద్ధుడా, నాయన అనేకమైన నాయన ఇబ్బందులలో, అనేకమైన శ్రమలలో మేమున్నా సరే నాయన నీ సన్నిధిలో మేము కూడుకోవడానికి నీ ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకే వందనాలు ప్రభువా. స్తోత్రం యేసయ్యా. పరిశుద్ధుడా, ఎటువంటి నాయన శోధనలు గాని ఆపదలు గాని అపవాది మా దగ్గరకు రాకుండా నాయన నీ రెక్కల చాటును భద్రపరుస్తున్నావు దేవా. నీకే వందనాలు. గొప్ప దేవుడా, నీకే స్తోత్రం నాయన. సన్నిధులు నాయన సంఘాలు తెరవబడకపోయినా ప్రభువా, నీ సన్నిధిలో మేమందరం గడపడానికి నీ ఇచ్చిన అవకాశాన్ని బట్టి, నీవు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం యేసయ్యా. నీ కృపను బట్టి నీకే వందనాలు ప్రభువా. పరిశుద్ధుడా, నీకే స్తోత్రములు. ఉదయకాల సమయంలో నాయన మేమందరం చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తూ ఉండగా నాయన మీరు మా మధ్యన నివసించి ఉన్నారని మేము నమ్ముచున్నాం ప్రభువా. పాటలలో, స్తుతి ఆరాధనలో మీరు మాతో ఉన్నందుకే నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరి తల ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, సర్వాధికారి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఇదిగోనైనా మరొకసారి నీ బంగారు పాదాల సన్నిధికి మేము వస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా ఆరాధనలో ప్రభా మమ్మల్ని అందరినీ మీరు నడిపించిన విధానమును బట్టి వందనాలు తండ్రి. ఇదిగోనైనా మరొకసారి నీ పాద సన్నిధికి మేము వస్తుండగా ఎందుకు పనికిరాని వంటి వారము, ఏ యోగ్యత మాకు లేదు ప్రభా, ఏ మంచి మాకు లేదు నాయన. ఎండిపోయిన మా జీవితంలో చిగురింప చేయండి. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని, మీరే మహిమ పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రభు నామమున మీ అందరికి కూడా మరొకసారి ప్రత్యేకమైన వందనాలు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ ప్రాముఖ్యమైన సమయంలో మనం కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 13వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు మనం చూసుకున్నట్లయితే, ఆదికాండం 13వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా తోడున్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తు నుండి లెబానుకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణం నుండి బేతేలుకు వరకు, అనగా బేతేలుకు హాయికి మధ్యన తన గుడారము మొదట నుండిన స్థలంకు వెళ్ళెను. తను మొదట బలిపీఠమును కట్టుకొని చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమునే ప్రార్థన చేశాను. అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతును గొర్రెలు గొడ్లను గుడారం ఉండెను గనుక వారు కలిసిన నివసించుట ఆ ప్రదేశము చాలకపోయిన. అందుకు వారు ఆస్తి వారు కలిసిన నివసించినంత విస్తారంగా ఉండెను. అప్పుడు అబ్రహాము పశువులు కాపరులను, లోతు పశువుల కాపరులను కలహము పుట్టెను. ఆ కాలమందు కానానీయులు హెజ్రీలో ఆ దేశంలో కాపురం ఉండేది. కాబట్టి అబ్రహామును బంధువులు అనగా వారు, నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. ఈ దేశం ముందు నీ ఎదుట నున్నదిగా దయచేసి నన్ను విడిచి వేరుగా నుండనని, నీవు ఎడమ తట్టు వెళ్ళినా నేను కుడి తట్టును, నీవు కుడి తట్టు వెళ్ళినను నేను ఎడమ తట్టును వెళ్ళదనని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గుమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయాను నువ్వు వచ్చిన వరకు అది ఎంతయు యెహోవా తోట వలె ఐగుప్తు దేశము వలెనుండును. ఈ మాటలు దేవుడు మన యొక్క హృదయాలలో ఫలింపచేయును గాక. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎంతమంది అయితే ఈ యొక్క యూట్యూబ్లో నుంచి ఈ యొక్క వాక్య సందేశం ఎంతమంది అయితే ఆలకిస్తున్నారో జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు మనం ఆలకించవలసిందిగా ప్రభు నామమున మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిమాలుచున్నాం. మనం చదువుకున్న వాక్య భాగమును గనక జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఈ ఉదయకాల సమయంలో లోతు గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. లోతు, అబ్రహాం వారిద్దరు కూడా బంధువులై ఉన్నప్పుడు లోతు అబ్రహాముతో పాటు నడిచినాం. అబ్రహాము ఎక్కడికి వెళితే అక్కడ లోతు వెళ్ళాడు, అబ్రహాము ఎక్కడ ఉంటే అక్కడ లోతు ఉన్నాడు. అయితే మనం చూసినట్లయితే అబ్రహాము బలిపీఠమును కట్టినప్పుడు లోతు ప్రార్థన చేసేవాడు. అబ్రహాము ఎక్కడికి వెళితే అక్కడ లోతు కూడా వెళ్ళేవాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు లోతును కూడా ఆశీర్వదించాడు. అబ్రహామును దీవించిన దేవుడు లోతును కూడా దీవించాడు. కాబట్టి లోతు అనగా అర్థం ఏంటంటే దాచబడిన వాడు అని అర్థము. అనగా అబ్రహాము యొక్క సంరక్షణలో దాచబడ్డాడు. ఆ మాటకు అర్థం ఏంటంటే లోతు అనగా దాచబడిన వాడు. ఇన్ కవరేజ్ ఆఫ్ అబ్రహాం, అబ్రహాం యొక్క సంరక్షణలో లోతు దాచబడ్డాడు అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. లోతు కాపురులకును అబ్రహాము యొక్క కాపురులకును కలహములు వస్తున్నట్లుగా మనం దేవుని యొక్క లేఖనాలు చూసాం. కలహములు వస్తున్నప్పుడు అబ్రహాం అంటున్నాడు 13వ అధ్యాయంలో 9వ వచనంలో చూసినట్లయితే, నీవు ఎడం పక్క వెళ్తే నేను కుడి పక్క వెళ్తాను, నువ్వు కుడి పక్క వెళ్తే నేను ఎడం పక్క వెళ్తాను. నీకు నాకు లేక నీ కాపరులకును నా కాపరులకును నీ పని వారికి మధ్యన నా పని వారికి మధ్యన ఎలాంటి భేదాభిప్రాయాలు రాకుండా ఉండాలని, మనము ఎలాంటి గొడవలు పడకుండా ఉండాలంటే, మనము గొడవలు పడకుండా ఉండాలంటే విడిపోవాలి. అయితే నువ్వు ఎటు వెళ్తావు, నీకే ఆప్షన్, నీకే చాయిస్ నేను ఇచ్చాను, నువ్వు ఎటు వెళ్తావు అన్నప్పుడు లోతు తన మార్గాన్ని తన పోయినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎటు వెళ్ళాడంటే 10వ వచనంలో చూసినప్పుడు, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. అది లోతుకు ఎలా కనపడిందంట, అది లోతుకు వచ్చేసరికి అది యెహోవా తోట వలె కనబడింది. అది యెహోవా తోట వలె కనబడిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఎటువైపు నీ ప్రయాణం, ఎవరితో నీవు స్నేహం చేస్తున్నావు, ఎవరితో నీవు స్నేహం చేస్తున్నావు, ఎటువైపు నీ ప్రయాణం వెళ్తుంది? ప్రేమైన దేవుని సంగమం ఒకసారి ఆలోచన చేసినట్లయితే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీ మధ్యన ఉంచాలని ఆశపడుతున్నాను. లోతు సెలెక్ట్ చేసుకున్న ప్రాంతము ఇప్పుడు మనం ఇరాక్ అని పిలుస్తూ ఉంటాం. ఇప్పుడు దాన్ని ఇరాక్ అని పిలుస్తూ ఉంటాం. ఒకప్పుడు దాని పేరు వేరే అయినప్పుడు ఇప్పుడు మనం ఈ యొక్క దినాల్లో దాని పేరు ఇరాక్ అని దేశంగా మనం పిలుస్తున్నాం. నెంబర్ 2 మనం చూసినట్లయితే అబ్రహాము వెళ్ళినప్పుడు లోతు కూడా వెళ్ళేవాడు. అబ్రహాము బలిపీఠము కట్టినప్పుడు లోతు ప్రార్థన చేసేవాడు. అబ్రహాము ఆగిపోయినప్పుడు లోతు కూడా ఆగిపోయాడు. అబ్రహాము వద్దన్న పనిని లోతు చేసేవాడు కాదు. అబ్రహాం అంటున్నాడు, మనిద్దరం విడిపోదాం, నీవు ఎడం పక్క వెళ్తే నేను కుడి పక్క వెళ్తాను, నువ్వు కుడి పక్క వెళ్తే నేను ఎడం పక్క వెళ్తాను అన్నప్పుడు సాధారణంగా లోతు ఏం చేయాలా? లేదయ్యా, మన కాపరులకును మనకి ఎన్ని గొడవలు వచ్చినా మనం కలిసే ఉందాం, ఇంతకాలం మనం కలిసే ఉన్నాం కాబట్టి ఇప్పుడు కూడా మనం కలిసే ఉందాం అనాలి. కానీ ఎటువైపు వెళ్ళాడంట? సొదొమ గొమొర్రా దేశం వైపు వెళ్ళాడు. ఈ సొదొమ గొమొర్రా దేశము పాపానికి సాదృశ్యం. ఈ సొదొమ గొమొర్రా దేశము దేవుని ఉగ్రతకు పొంచి ఉన్నది. ఈరోజు అనేక మంది విశ్వాసులను పిలువబడుతున్న మనము, అనేక మంది దేవుని బిడ్డలను పిలువబడుతున్న మనము లోతు వలె లోకముతో స్నేహం చేస్తున్నామా? సొదొమ గొమొర్రా దేశము లోకానికి సాదృశ్యం ఉన్నది.
సొదొమ గొమొర్రా దేశము మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు అబ్రహాము దేవునితో వ్యాజ్యం ఆడుతూ ఉంటాడు. ఏమనంటే, అయ్యా కనీసం అక్కడ ఒక 50 మంది ఉంటే ఆ దేశాన్ని నీవు కాపాడుతావా? 50 నుంచి 40కి వచ్చారు, 40 నుంచి 30కి వచ్చారు, 30 నుంచి 20కి వచ్చారు, 20 నుంచి 10 మందికి వచ్చారు. కానీ ఒక్కరు కూడా ఆ సొదొమ గొమొర్రా దేశములో ఒక్కరు కూడా నీతిమంతులు కనబడలేదని దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. అలాంటి ప్రదేశాన్ని లోతు ఎంచుకుని, అది చూడడానికి ఎలా ఉందంట, అది దేవుని తోట వలె, అది దేవుని వాక్యం సెలవిస్తుంది. అది ఎలా ఉంది? అదంతయు యెహోవా తోట వలె, ఐగుప్తు దేశం వలెను, నీళ్లు పారు దేశం నుండెను. కాబట్టి లోతు తను యొర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేసి, అట్లు వారు ఒకరినొకరు వేరైపోయారని దేవుని వాక్యం సెలవిస్తుంది. లోతు మనం చూసినట్లయితే, అయ్యా నేను నీతో పాటే ఉంటాను, నీతో పాటు నేను ఉంటాను అని ఇంతవరకు కూడా విడిపోలేదు లేదు. కాబట్టి మనం విడిపోకుండా ఉండాలి అనడం మానేసి వేరే మార్గాన్ని వెళ్ళాడు. అది సొదొమ గొమొర్రా దేశం వైపు వెళ్ళాడు. ఆ ప్రాంతమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ ప్రాంతము భయంకరమైన ప్రాంతం. అక్కడ వాయా వరుసలు లేవు, అక్కడ తల్లిదండ్రులు అనేది లేదు, అక్క చెల్లి అనేది లేదు, అన్నదమ్ములు అనేది లేదు, భార్యాభర్తలు అనేది లేదు. ఎవరికి నచ్చిన విధానముగా అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ రకరకములైన శరీర ఈచ్ఛలను, శరీర కార్యములు వారు చేసుకుంటూ భయంకరమైన పాపములతో వారు నింపబడిపోయిన వారు. అలాంటి ప్రాంతానికి ఈ లోతు బయలుదేరి వెళ్ళాడు. దాచబడిన వాడు ఎవరి సంరక్షణలో దాచబడాలి? అబ్రహాం యొక్క సంరక్షణలో దాచబడాలి, దేవుని సంరక్షణలో దాచబడాలి. కానీ దాచబడిన ఈయన ఆ కాపుదలలో నుంచి బయటికి వెళ్ళిపోయినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు ఆలకించినట్లయితే నీవు ఎటువైపు నీ ప్రయాణం వెళ్తుంది? దేవుడు 2 మార్గాలు ఉంచాడు. ఒకటి ఇరుకు మార్గము, 2 విశాలమైన మార్గం. నీ ప్రయాణం ఎటువైపు వెళ్తుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒకసారి ఆలోచన. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, లోతు చూచిన మార్గము, అది లోతు చూచిన ప్రాంతము, అది యెహోవా తోట వలె కనపడుతుందంట, దేవుని తోట వలె కనబడుతుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, లోకముతో స్నేహము చేసిన లోతు చివరికి తన గతి ఏమైంది? చివరికి తన కుటుంబం యొక్క పరిస్థితి ఏమైంది? తన భార్యను కాపాడుకోలేకపోయాడు, తన కుటుంబాన్ని కాపాడుకోలేకపోయాడు. ఆఖరుకు తన జీవితమును కూడా దారిద్ర్యతలోకి తీసుకుని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మనల్ని జాగ్రత్త హెచ్చరిస్తున్నారు. ఏమనంటే, మనం బైబిల్ గ్రంథంలో ఒక మాటను మనం చూద్దాం. ఆదికాండం 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళి ప్రతి స్థలముందు నిన్ను కాపాడుచు నీ దేశమును నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పిదని నేను నెరవేర్చినట్లు నిన్ను విడువనని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా యెహోవా ఈ స్థలం ముందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయిను. భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోక గవినే అని ఇది అనుకుని తెల్లవారినప్పుడు యాకోబు లేచి తను తలగడగా చేసిన ఈ రాతిని తీసి స్తంభముగా నిలిపి దాన్ని కొను మీద నూనె పోసెను. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మరొక వ్యక్తిని మనం ఇక్కడ ధ్యానం చేసుకున్నట్లయితే యాకోబు.
యాకోబు అనగా అర్థం ఏంటి? మోసగాడని అర్థం. యాకోబు అందరినీ మోసం చేసేసి తన సహోదరుని మోసం చేశాడు, తన తండ్రిని మోసం చేశాడు. మోసం చేసిన తర్వాత తను ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఒక స్థలం ముందు ఆయన రాత్రికాల సమయంలో నిలబడినప్పుడు ఆయనకు ఒక భయంకరమైన దర్శనము ఆయన చూచినప్పుడు, ఆ దర్శనములో దేవుడు యాకోబుతో మాట్లాడడం ప్రారంభించినప్పుడు ఆయనకు ఒక భయం వచ్చింది. ఇది దేవుని యొక్క సన్నిధి, ఇది దేవుని యొక్క గుమ్మము, ఇక్కడ దేవుని సన్నిధి తప్ప మరి ఎవరు కాదు. అలాగే 29వ అధ్యాయము 15వ వచనం నుంచి 28వ వచనాలు మీరు చదివినట్లయితే, దేవుడు 29వ అధ్యాయము 15వ వచనం నుంచి మీరు చదివినట్లయితే దేవుడు యాకోబుతో మాట్లాడుతూ, యాకోబు దేవునితో వ్యాజ్యం ఆడుతున్నాడు. దేవుని దేవదూత వ్యాజ్యం ఏమనంటే, అయ్యా నీవు నన్ను ఆశీర్వదించినంత వరకు కూడా నేను నిన్ను విడిచిపెట్టను. ఈ రాత్రి నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఎవరితో స్నేహం చేస్తున్నాడు? యాకోబు ఒకప్పుడు మోసం చేసిన వాడే, ఒకప్పుడు తన సహోదరుని మోసం చేశాడు, ఒకప్పుడు తన యొక్క బంధువులు మోసం చేశాడు, అందరిని మోసం చేశాడు. యాకోబు అనగా అర్థం ఏంటి? మోసగాడని అర్థం. కానీ ఎప్పుడైతే దేవునిని కలుసుకున్నాడు, అమ్మో ఇది దేవుని సన్నిధి, ఇక్కడ దేవుని యొక్క ప్రసన్నత ఉన్నది అని ఎప్పుడైతే దేవుణ్ణి కలుసుకున్నాడో యాకోబు జీవితాన్ని దేవుడు మార్చేసి ఇశ్రాయేలుగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ రాత్రి ఉదయకాల సమయంలో నీవు కూడా ఒకవేళ లోతు వలె లోకముతో స్నేహం చేస్తున్నావు. లోకము ఎలాంటిదంటే, ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. లోకము చూడ్డానికి దేవుని తోట వలె కనపడుతుంది. లోకము చూడ్డానికి దేవుని యొక్క తోట వలె అందంగా కనపడుతుంది, పచ్చగానే కనపడుతుంది, విశాలంగా కనపడుతుంది. కానీ తుదకు అది నీకు నాశనముకు దారి తీస్తుందని దేవజనుడుగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమం మనం ఆలోచన చేసినట్లు లోతు మనం చూసినట్టు, లోతు ఈ యొక్క సొదొమ గొమొర్రా దేశాన్ని చూచినప్పుడు లోతుకి ఎలా కనపడిందంట? అది దేవుని తోట వలె కనపడింది. కానీ ఏమైంది? చివరికి ఏమైంది? నాశనముకు దారి తీసింది. దేవుడు అప్పటికి లోతు యొక్క కుటుంబాన్ని దేవుడు కాపాడుదామని ప్రయత్నం చేసినప్పటికీ లోతు దేవుడు మాట్లాడుతున్నాడు దేవదూత, నీవు వెనకకు తిరిగి చూడకుండా పారిపో, నీ ప్రాణాన్ని కాపాడుకో అంటే అక్కడికి తనువు చేస్తున్నాడు. వాక్యం మీరు చదివినట్లయితే అక్కడికి తనువు చేస్తున్నాడు. ఇంకా ఆగుదాం, ఇంకా ఆలస్యం చేద్దాం, ఇంకా లేట్ చేస్తున్నాడు, ఇంకా తనువు చేస్తున్నాడు, ఇంకా లేజీ చేస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను తొందరపడుచున్నాను, నీ ప్రాణం కాపాడుకో, బయలుదేరి అంటున్నప్పుడు ఇంకానూ లేట్ చేస్తున్నాడు. అలాంటి పరిస్థితిలో లోతు జీవితం ఉంది. సరే, మొత్తానికి దేవుని దేవదూతలు తొందర పెట్టాడు. లోతుని వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోయిన తర్వాత వెళ్తున్నారు. చివరికి ఏమైంది? వెనక్కు తిరిగి చూడొద్దంటే లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. ఈనాటికి కూడా ఆ ఉప్పు స్తంభము అలాగనే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు కూడా ఒకవేళ దేవునితో స్నేహము చేస్తే నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకవేళ లోకముతో స్నేహము చేస్తే లోతు వలె నీ కుటుంబాన్ని కూడా నాశనం చేసుకుని. లోకంలో ఏముంది? యోహాను రాసిన మొదటి పత్రికలో ఒక మాట ఉంది, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవే ఉంటాయి లోకములో. శరీరాశలు, మన శరీర కోరికలు తీర్చుకుందాం, మన శరీర ఆశలను తీర్చుకోవడం, మన శరీర తలంపులు తీర్చుకోవడం, ఈ శరీరాన్ని తృప్తిపరుద్దాం, ఈ శరీరానికి సాటిస్ఫై చేద్దాం. నేత్రాశ, నీకు చూసిందల్లా కావాలా,
నువ్వేదైతే చూస్తావో అన్నీ నీకు కావాలి. నేత్రాశ, జీవపు డంబం. నీకున్న దాన్ని బట్టి డంబం పడుతూ ఉంటావు, నీకున్న దాన్ని బట్టి గర్వపడవో నాకు అది ఉంది ఇది ఉంది ఇది ఉందని. ఈ లోకంలో ఏమీ లేదు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఇవన్నీ కేవలం సాతాను నుంచి వచ్చినవి మాత్రమే. ప్రియమైన దేవుని సంగమా, మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే లోతు లోకముతో స్నేహం చేశాడు, తుదకు నాశనాన్ని చేర్చుకున్నాడు. అదే అబ్రహాముతో వెళ్ళి ఉంటే లోతుకు ఆ యొక్క భయంకరమైన ఎంత దారుణమైన ప్రజలంటే సొదొమ గుమరా దేశం యొక్క ప్రజలు. లోతు వచ్చి నన్నేమైనా చేయండి, మీరు నన్నేదైనా చేయండి, దయచేసి నా లోపల ఉన్న నా బిడ్డలను మాత్రం మీరు ఏమి చేయొద్దు అన్నప్పుడు, నువ్వు బయటికి రా, నీ బిడ్డలను పంపించు, వారితో మేము పాపం చెయ్యాలా అని భయంకరమైన ప్రజలు సొదొమ గుమరా ప్రజలు. ఎప్పుడైతే దేవదూతలు లోపలికి వెళ్ళారో దేవదూతలను కూడా వారు క్షమించాలని స్వభావం కలిగిన వారు సొదొమ గుమరా ప్రజలు. పాపానికి లొంగిపోయిన ప్రజలు సొదొమ గుమరా ప్రజలు. ఇలాంటి ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. కానీ యాకోబు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, యాకోబు తన జీవితము ఒకప్పుడు మోసగాడై ఉన్నప్పటికీ తన పేరును దేవుడు మార్చాడు. ఎప్పుడంటే దేవునితో స్నేహం చేసినావు. నీవెవరితో స్నేహం చేస్తున్నావు అనేది నువ్వు ఒకసారి ఆలోచన చేయవలసిన వారముగా ఉన్నాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. జాషువా చాప్టర్ 7 verses 19. అక్కడ మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నువ్వు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపమని నేను నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు విరోధముగా నేను పాపము చేసేది నిజమే అని అంటున్నాడు. ఇక్కడ మరొక వ్యక్తిని మనం చూసినట్లయితే, లోకముతో స్నేహము చేసిన ఆకాను ఎవరి ఆకాను అంటే ఇశ్రాయేలు దేశంలో ఒక వ్యక్తి. ఇశ్రాయేలు యొక్క దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళితే అక్కడ విజయం సాధించేవారు. ఏ ప్రదేశంకి వెళితే ఆ ప్రదేశంలో విజయం సాధించేవారు. ఇశ్రాయేలు దేశంకు ఓటమి అనేది లేదు. కానీ 7వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూసినట్లయితే, శపితమైన విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యోదా గోత్రంలో బేహారు ముని మనవడైన కర్మీ కుమారుడు ఆకాను శపితమైన చేయకూడదని కొంత తీసుకుని గనుక యెహోవా ఇశ్రాయేలు మీదకి కోపించును. దేవుని వాక్యం సెలవిస్తుంది, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేశారు. ఈ ఆకాను అని పిలువబడుతున్న ఈయన దేవుడు చెప్తున్నాడు, శపితమైన దాన్ని మీరేది ముట్టకూడదు, మీరేది తీయొద్దు, మీరేది పట్టుకోవద్దు, మీరు ఏ దేశంకి వెళ్ళినా ఆ దేశంలో మీరు యుద్ధం చేసి తిరిగి వచ్చేయాలన్నప్పుడు వారు అట్రీతిగా కాకుండా ఆకాను శపితమైన దానిని కొంత తీసుకుని వచ్చి ఎవరు చూడలేదులే అని చెప్పి, ఎవరు తెలియదులే అని చెప్పి తన డేరా కిందన దాచేశాడు. ఏమైంది? నేత్రాశ, శరీరాశలకు స్థలం ఇచ్చాడు. ఏమైందంటే యుద్ధములో ఓడిపోయారు. నేను ఒక వార్త చెప్పి నేను ముగించేస్తాను. నువ్వెప్పుడైతే లోకముతో స్నేహం చేస్తావో
నీ జీవితంలో విజయము కాదు కానీ ఓటమే వస్తుందని నేను చెప్తాను. దేవుడు చెప్పిందండి, శపితమైన దాన్ని, శపితం అనగా అర్థం ఏంటి? దేవునికి నచ్చని దాన్ని నీవు పట్టుకోవద్దు. దేవుడు వద్దన్న పని నువ్వు చేయొద్దు. దేవునికి నచ్చనిది నువ్వు వెళ్ళొద్దు. దేవుడు పలానా మార్గంలో వెళ్ళొద్దంటే వెళ్ళొద్దు, అంతే. యోనా వెళ్ళాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వాధికారి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో నేను ఇంతవరకు కూడా ఈ యొక్క ఆరాధన అంతట్లో మీరు ముందు నడిపించిన విధానమును బట్టి వందనాలు ప్రభా. అయ్యా, పాటలో మీరున్నారు, స్తుతి ఆరాధనలో మీరున్నారు, వాక్య పరీక్షలో మీరున్నారు. అయ్యా, ఇదిగో నేను ఇంతవరకు కూడా ఈ ఆరాధన అంతటి నుంచి మమ్మల్ని నడిపించిన విధానమును బట్టి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా, ఇదిగోనైనా మరి ముఖ్యంగా ఎంతమంది అయితే యూట్యూబ్ ద్వారా ప్రభా ఇదిగోనైనా నీకు వర్తమానమును విన్నారు, వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం మా పరిశుద్ధుడా తండ్రి. ఇదిగోనైనా ప్రపంచం అంతా కూడా భయంకరమైన దినాల్లో ప్రభు ఉంటున్నప్పుడు అయ్యా, ఇదిగోనైనా ఇటు భయంకరమైన వైరస్ల నుంచి మమ్మల్ని విడిపించండి. ఈ సర్వశక్తిని నీడలో ప్రభా నీవు మాకు ఆశ్రయం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరు కూడా ప్రభు ఇదిగోనని వైరస్ బారిన పడకుండా ఆ బిడ్డలందరినీ మీరు రక్షించుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. మా కొరకు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకు మీరు వచ్చి యవ్వన రక్తము నీ ప్రాణము మా కొరకు కార్చిన విధానం బట్టి వందనాలు అయ్యా ప్రభు. నీ రక్తంలో మాకు విడుదల ఉంది, నీ రక్తంలో మాకు స్వస్థత ఉంది, నీ రక్తంలో మాకు విమోచన ఉంది ప్రభు. తండ్రి, ఎంతమంది అయితే ప్రభు అవసరతలు ఉన్నారో మాకు తెలియదు. అనేక మంది ప్రభా ఇదిగోనైనా నీ సహాయం కొరకు ఎదురు చూస్తుంది. ఆ బిడ్డలకు నీ సహాయము దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం. అయా, సంఘ బిడ్డలందరినీ ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి. ఆర్థికంగా దీవించండి, ఆరోగ్యంగా, మానసికంగా, ఆత్మీయంగా అన్ని విషయాలలో ప్రభా మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే త్వరలో ఇలాంటి లాక్డౌన్ నుంచి మమ్మల్ని విడుదల చేసి మేమందరం సజీవులుగా నీ సన్నిధిలో నేను మహింపరుచుకుని కనపరుచుకుని కృపదించు. ఇంతవరకు కూడా ఎంతమంది ఈ యొక్క వీడియోని ప్రభా వీక్షించారు, వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించి నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు ఒక్కరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ జయం. అపవాది క్రియలకు అంత నాశనం కలుగుగాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆయన పరిశుద్ధాత్మన్య సహవాసం ఇప్పుడు వచ్చిన బిడ్డలందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.